ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎక్కువ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో, ఈ టాబ్లెట్ వాడడం మంచిదే అంటారా? చూడండి, టాబ్లెట్ ప్రతిదానికి డెఫినిట్‌గా ఆన్సర్ కాదు. ఓకే. ఓకే. మోకాళ్ళ నొప్పులు ముందు ఏంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే. యూజువల్‌గా ఏంటంటే ఎక్సర్సైజ్, యాక్టివిటీ, అలాగే మన మోకాళ్ళ చుట్టూరు ఏదైతే మస్కులేచర్ అంటే మసిల్స్ ఏదైతే ఉంటాయో ఆటిల్ని స్ట్రాంగ్‌గా ఉంచుకోవటం. ఓకే. స్పెసిఫిక్‌గా క్వాడ్రిసెప్స్ మసిల్స్ అంటాం. ముందు ముందు భాగాన్ని, వెనక సార్. భాగాన్ని హ్యామ్‌స్ట్రింగ్ మసిల్స్ అంటాం. అలాగే కింద కాఫ్ మసిల్ మన ఏదైతే పిక్కలు అంటామో, సార్. ఈ మసిల్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల కొంచెం బోన్ మీద లోడ్ తగ్గి, జాయింట్ మీద లోడ్ తగ్గి, ఏదైతే సగం లోడ్ మసిల్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ 90% మనం ఇది చేసుకోవచ్చు. టాబ్లెట్లు అనేది చాలా లేట్‌గా తర్వాత ఆప్షన్ యాక్చువల్లీ. ఓకే. కొంతమంది ఎక్కువ డోసెస్ ఇంజెక్షన్ కూడా తీసుకుంటుంటారు. అది కూడా కరెక్ట్ అంటారా? ఇంజెక్షన్లు అంటే చూడండి, ఏ టైప్ ఇంజెక్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజెక్షన్లు చాలా రకాలు ఉన్నాయి. అంటే మోకాల్లో ఇచ్చే ఇంజెక్షన్ వరకు. ఒకటేంటి అంటే మామూలుగా స్టీరాయిడ్ ఇంజెక్షన్. కొంతమందికి ఏంటంటే పని అవ్వట్లేదు, ఫుల్గా స్టిఫ్ అయిపోయి, అరుగుదల ఎక్కువైపోయి, ఆ రోజు పని అవ్వట్లేదు అన్న టైంకి మామూలుగా స్టెరాయిడ్ లాంటిది ఉపశమనం డెఫినెట్గా ఇస్తుంది. అట్లానే మోకాల్లో ఇంకో రకమైన ఇంజెక్షన్ ఉంటుంది. లోపల గొజ్జు తగ్గి గొజ్జు రీప్లేస్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అదొక రకమైన మోకాలు ఇంజెక్షన్. ఈ మధ్యన కొత్తగా ఒక 5-6 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నది ఏంటంటే, మీ రక్తం తీసుకుని మీ రక్తంలోంచే స్టెమ్ సెల్స్ అంటే ఏదైతే కణాలు మన రిపేర్ కోసం ఏదైతే ఉపయోగపడతాయో అవి జనరేట్ చేసి కొన్నిసార్లు కల్చర్ చేస్తాం, కొన్నిసార్లు మామూలుగా డైరెక్ట్గా పిఆర్పి అంటాం. అంటే ప్లేట్లెట్ మన ప్లాస్మా ఒకటి ఇస్తాం. ఓకే. ఈ రెండు ఏం చేస్తాయి అంటే, లోపల ఏదైతే డ్యామేజ్ టిష్యూ ఉందో ఆ డ్యామేజ్ టిష్యూని మళ్ళీ మీ సొంత మెకానిజం ద్వారా దాన్ని రిపేర్ చేయడానికి ఉంటుంది. సో ఇంజెక్షన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఓకే. యూజువల్గా ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ అంటే మామూలుగా ఒక అరుగుదలని ఒక 4 భాగాల కింద విభజించారు. 4 భాగాలు అంటే 4 స్టేజ్లు. గ్రేడ్ ఇప్పుడు స్టేజ్ 1 అంటే అరుగుదల కొంచెం స్టార్ట్ అయినట్టు. ఓకే. స్టేజ్ 4 అంటే కంప్లీట్గా అరుగుదల పూర్తిగా ఎక్కువ ఉండటం, అట్లాగే వంకర అవ్వటం, కాలు వంకర రావటం, ఇవన్నీ ఆ స్టేజ్ని స్టేజ్ 4 అంటాం. సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ మనము ఇంజెక్షన్ రిక్వైర్మెంట్ చెప్తాం. ఓకే. ఓకే. సో యూజువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు గొజ్జు లాంటి ఇంజెక్షన్లు స్టేజ్ 1, స్టేజ్ 2లో కొంచెం ఉపయోగపడతాయి. ఓకే. స్టేజ్ 3, స్టేజ్ 4లో అంత ఉపయోగపడవు. ఓకే. అట్లానే పిఆర్పి అంటారా, ఆల్మోస్ట్ స్టేజ్ 3 వరకు ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు స్టీరాయిడ్ అంటారా, అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు, అట్లనే స్టేజ్ 1 కూడా ఇవ్వచ్చు. బట్ రిక్వైర్మెంట్ పేషెంట్ కండిషన్ బట్టి తనకి ఎంత పెయిన్ ఉంది, ఎంత స్టిఫ్నెస్ ఉంది, పెయిన్ స్కోర్ ఎలా ఉంది, దాన్ని బట్టే డిసైడ్ చేస్తాం. చూసారు కదండి వీడియో, నచ్చింది కదా? నాకు తెలుసు మీకు నచ్చుతుందని. మరి మా నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అని అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేస్తారని నాకు తెలుసు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.